వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తయారు చేసుకుందాం. సో 6 పెటల్స్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాం. తర్వాత ఒక్కొక్క దానికి వెనకాల ఉన్న స్కిన్ ఇలా పీల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక లేయర్ అనేది మనకు రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇది. అలాగే దీనికి కొంచెం సైడ్లోంచి కొంచెం తీసేస్తున్నాను. సో దట్ కొద్దిగా మనకు ఆ గ్యాప్ అనేది స్టేబుల్గా ఉంటుంది అక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్యారెట్. సో పీలర్తో స్లైసెస్లా తీస్తున్నాను. సో చేతితో తీయగలిగితే ఇలా పల్చగా లేయర్స్ తీసుకోవచ్చు. ఓకే, లేదనుకుంటే పల్చగా రావనుకున్నప్పుడు మనం ఇలా పీలర్తో మనం ఇలా మొత్తంగా ఇలా పీల్ చేసుకుంటే మీకు ఒక రౌండ్ స్లైస్ అనేది ఇలా వస్తుంది. ఇవి పల్చగా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇక్కడ మధ్యలో స్లిట్ ఇస్తున్నాను. అలాగే దీని పక్క నుంచి ఓకే, సో వీటిని ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలోకి అలా పెట్టేసుకోవాలి. ఓకే, స్లిట్ ఇవ్వడం వల్ల అక్కడ మనకి ఆ గ్యాప్ అనేది వస్తుంది. స్లిట్ ఇవ్వకుండా మనం బెండ్ చేస్తే ముక్క అక్కడికి మనకి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే దీని మధ్యలో తీయడం వల్ల కూడా కొంచెం ఆ గ్యాప్ అనేది ఇక్కడ క్యారెట్ మనకి ఎక్స్ట్రాగా స్పేస్ తీసుకుంటుంది కదా, దాన్ని అది కొద్దిగా కవర్ చేస్తుంది. ఓకే, కొంచెం అలా పైకి లిఫ్ట్ చేస్తున్నాను నేను. దెన్ బ్యాక్ సైడ్ పైనాపిల్ లీఫ్ తీసుకున్నాను. దీన్ని అక్కడ వరకు అలా కట్ చేసేసి ఎక్కడైతే మనం వెనకాతల ఇది ఓపెన్ చేసుకున్నామో దాని లోపల ఈ పైనాపిల్ లీఫ్ అనేది ఇన్సర్ట్ చేసి పెట్టేసేయాలి. ఓకే, రెండింటి మధ్యలో గ్యాప్లో వస్తుంది మనకి. ఇది కొంచెం ఇలా వెనక్కి తీసేసి ఆ గ్యాప్లో వస్తుంది. సో ఆకులు కూడా తీసుకునేటప్పుడు ఆ గ్యాప్లో కరెక్ట్గా ఫిల్ అయ్యేట్టుగా చూసుకొని తీసుకోవాలి సైజ్ అనేది. సో కొంచెం మెల్లమెల్లిగా చేసుకుంటూ ఉంటే మనకు విరగకుండా మనం కష్టపడి చేసుకున్న డిజైన్ అలాగే వస్తుందన్నమాట. రైట్, సో చూసారు కదా, ఒక లేయర్ మనకి పైనాపిల్ వచ్చేసింది, ఒక లేయర్ క్యారెట్ వచ్చేసింది అనమాట. సో ఇలా మల్టీ కలర్లో మీకు రాడిష్ కాంబినేషన్లో చేసుకోవచ్చు, లేకపోతే బీట్రూట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. వెనకాతలు కూడా మీకు రెడ్ ఆనియన్ దొరికితే ఈ పైనాపిల్ లీఫ్ ప్లేస్లో రెడ్ ఆనియన్ కూడా మీరు ఆ స్లైస్ రూపంలో కట్ చేసి పెట్టేసేయచ్చు అనమాట. రైట్, సో ఇలా
రకరకాల ఫ్లవర్స్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్, కొంచెం టెక్నిక్, కటింగ్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే డిజైన్ అనేది సూపర్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి.